ఏదన్నా ప్రశ్నిస్తే నన్ను తిడుతున్నారు, నేను సాక్షిగా ఉంటే నన్ను బెదిరిస్తున్నారు. నీ అవినీతిని బయటపెట్టి బెదిరించినట్ట. ఏమన్నావా? మీడియా సాక్ష్యం కాదంట, ఏమన్నా తప్పు మాట్లాడానని చెప్పండి. కండలేరు వెళ్ళావు, కండలేరు జలాశయం దగ్గరికి నువ్వు పోయావు. నువ్వు పోయిన తర్వాత ఏమన్నావు? ఆ జలాశయంలో గాలి తోలుతుంది, మైదాన ప్రాంతం, మరి ఎగిరి ఆ జలాశయంలో పడతావు. పడితే నాయన తలాకాడుకి వెళ్ళేస్తే నువ్వు 1 కేజీ కూడా చేయవు. ఆ చేపలు ఏదన్నా వ్యర్థాలు వేసే చికెన్ వ్యర్థాలని చెప్పి తినేస్తే ఎంత అపప్రదానం అన్నావు. నీ గౌరవం కోసం చెప్పావా, నేను ఇంకేదన్నా తప్పుగా చెప్పాను? మరి అది కూడా చెప్పు. అనంటే అనం దాన్ని బూతులు తిట్టినట్ట, బూతులు మాట్లాడినట్ట. ఎవరైనా అడుగు, ఏమయ్యా కండలేరు నేను పడతానా లేదా, గాలి తోలితే నువ్వు పడతావా లేదు, ఎవరైనా అడుగు చెప్తాను. మీ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి అడుగు, సార్ కండలేరు దగ్గర గాలి తోలితే నేను పడతానా? పడిన తర్వాత చేపలకు సోమరెడ్డా లేకపోతే ఇంకొక సుబ్బాయని ఏం తెలుసా, పడ్డవి తినేస్తాయి. ఊరైనా నీతో చాలా పని ఉంది, నీతో నీ కొడుకుతో చాలా పనులు ఉన్నాయి, మేము నీ కోసం, నీ ఆరోగ్యం కోసం, నీ భద్రత కోసం మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎంతసేపటికి నన్ను బెదిరిస్తున్నారు, నన్ను భయపెట్టారు, నన్ను బూతులు తిడుతున్నారంటే దాంట్లో ఏం బూతుందో నాకు అర్థం కాలే. చేపల మనిషిని నేను బూతా చెప్పండి పని. అయ్యా ఇది బూతు అని అంటే దాన్ని వేరే విధంగా చెప్తాను, ఆయన బూతు లేకుండా చెప్తాను. అంటే నాకేం బూతు కనిపించలే. ఇంకా బీఆర్ నాయుడు చెప్పినట్టుగా కూడా మాట్లాడాలని, బీఆర్ నాయుడు అని చెప్పినట్టు దాంట్లో ఏం తప్పు కనిపించిందని చెప్పిన రాసే అట్ట కూడా చెప్పడం వల్ల నేను మీ బీఆర్ నాయుడు వీళ్ళు చెప్పినట్టు కూడా చెప్పాను. నేను వాస్తవం చెప్తాను, నేను మాట్లాడినటువంటి మాటలు ఏమైనా తేడా ఉందో చెప్పండి అని అడుగుతాను. దానికి సంబంధించిన దాంట్లో నన్ను తిడుతున్నారు, నన్ను అట్టుంటున్నారు, ఇట్టుంటున్నారు అని చెప్పి. కాబట్టి నీ మొరుగుళ్ళకు భయపడేటువంటి వాళ్ళు ఎవరు లేదు. సుబ్బయ్య నువ్వు మొరిగితే ఎవరు బయటపడవు, భయపడేటువంటి వాళ్ళు ఎవరం లేదు. నీ అవినీతి బ్రతుకు, నువ్వు బ్రతికేటువంటి అవినీతి బ్రతుకును చూసి సర్వేపల్లి ప్రజలందరూ కూడా చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాకపోతే పాపం సర్పంచులు బాధపడుతున్నారు. అయ్యో దరిద్రం తీసుకొచ్చి మావేషం వేశాడే సర్పంచి, ఈ స్థానానికే భ్రష్టు పట్టించాడే, శాసనసభ భ్రష్టు పట్టిపోయింది అనుకున్నామే, ఈ సర్పంచుల వ్యవస్థకే భ్రష్టు పట్టించాడని ఆయన. మా సర్పంచ్ అనుకున్నా ఇంకేదన్నా పేరు పెట్టుకుని ఉంటే పోయిండేది అని ఆ సర్పంచులు బాధపడుతున్నారు. ఆ సుబ్బయ్య అనే పేరు ఉండేవాళ్ళు బాధపడుతున్నారు. అయ్యో నా పేరు పెట్టుకున్నాడే, మా పేరు పెట్టుకున్నాడని వాళ్ళు బాధపడుతున్నారు.